Hi friends, exercise 2.5, third problem. Factorize the following use appropriate identities. First problem, 16x square plus 24xy plus 9y square. 16x square ni square root రాస్తే 4 4 जा 60 4x హోల్ స్క్వేర్గా రాయాలి. ఇప్పుడు 9y స్క్వేర్ని స్క్వేర్ రూట్ రాస్తే 3 3 जा 9. ఇక్కడ ప్లస్ పెట్టి 3y హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ ప్లస్ 2x అంటే 4x ఇంటూ 3y y అంటే ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఐడెంటిటీలా ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ ప్లస్లో 4y, వై ప్లస్లో 3y. 4x ప్లస్ వై ప్లస్లో 3y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4x ఇంటూ 3y ప్లస్ 3y హోల్ స్క్వేర్. ఇక్కడ 4x 3y హోల్ స్క్వేర్ని 4x ప్లస్ 3y ఇంటూ 4x ప్లస్ 3yగా రాయొచ్చు. సెకండ్ ప్రాబ్లం 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1. 4y స్క్వేర్కి స్క్వేర్ రూట్ రాస్తే 2 2 जा 4 కాబట్టి 2y హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ రూట్ రాస్తే 1 1 जा 1 వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2y వై ప్లస్లో 1. ఇప్పుడు మనకు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఐడెంటిటీలో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ ప్లస్లో మనము 2yని సబ్స్టిట్యూషన్ చేయాలి, వై ప్లస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ప్లస్లో 2y, వై ప్లస్లో 1. 2y హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2y ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ 2y మైనస్ 1ని హోల్ స్క్వేర్ని 2y మైనస్ 1 ఇంటూ 2y మైనస్ 1గా రాయొచ్చు. థర్డ్ ప్రాబ్లం 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 25. 4x స్క్వేర్కి స్క్వేర్ రూట్ రాస్తే 2 2 जा 4 కాబట్టి 4x స్క్వేర్ని 2x హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ 25కి స్క్వేర్ రూట్ రాస్తే 5 5 जा 25. ఇక్కడ మైనస్ y బై 5 హోల్ స్క్వేర్. మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐడెంటిటీలా ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్లో 2y హోల్ స్క్వేర్ని వై స్క్వేర్ ప్లస్లో y బై 5 హోల్ స్క్వేర్ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2x హోల్ స్క్వేర్ మైనస్ వై ప్లస్లో y బై 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ y బై 5 ఇంటూ 2x మైనస్ y బై 5. ఫోర్త్ ప్రాబ్లం 18a స్క్వేర్ మైనస్ 50. 18a స్క్వేర్ 50 అనేది ఈ రెండు ఏ టేబుల్లో స్క్వేర్ రూట్ రాదు కాబట్టి ఈ రెండింటిని 2 టేబుల్తో డివిజబుల్ చేయొచ్చు. 2 9 जा 18, 2 25 जा 50 కాబట్టి 2 రెండింటిలో 2 కామన్ తీస్తే 9a స్క్వేర్ మైనస్ 25. ఇప్పుడు మనము 9a స్క్వేర్ రూట్ రాస్తే 3 3 जा 9 కాబట్టి 2 ఇంటూ 3a హోల్ స్క్వేర్. 25 స్క్వేర్ రూట్ రాస్తే 5 5 जा 25 మైనస్ 5 హోల్ స్క్వేర్. మనకు ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐడెంటిటీగా ఉంది. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఐడెంటిటీగా ఉంది. అప్పుడు ఎక్స్ ప్లస్లో మనము 3aని వై ప్లస్లో 5ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2ని మర్చిపోవద్దు. ఇక్కడ 2 ఇంటూ 3a హోల్ స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a ప్లస్ 5 ఎక్స్ ప్లస్లో 3a వై ప్లస్లో 5ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫిఫ్త్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. 6 అనేది స్క్వేర్ రూట్ రాదు, 5 అనేది స్క్వేర్ రూట్ రాదు కాబట్టి 6కు ఫ్యాక్టర్స్ రాస్తే 1 టేబుల్లో 1 6 जा 6, 2 టేబుల్లో 2 3 जा 6. ఈ 2 యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ 5 రావాలి. 1కు 6 యాడ్ చేస్తే 7, 2కు 3 యాడ్ చేస్తే 5. దిస్ ఈజ్ కరెక్ట్. అప్పుడు 6 ప్లస్లో 2 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అప్పుడు 5x ప్లస్లో 2 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అలాగా రాయాలి. అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఐడెంటిటీలా ఉంది. ఏ ప్లస్లో 2ని, బి ప్లస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ప్లస్లో ఎక్సే. ఎక్స్ ప్లస్ ఏ ప్లస్లో 2
ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ బి ప్లస్లో 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్లో 2 ప్లస్ బి ప్లస్లో 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. సిక్స్త్ ప్రాబ్లం 3p స్క్వేర్ మైనస్ 24p ప్లస్ 36. 3p స్క్వేర్ అనేది స్క్వేర్ రూట్ రాదు, 36 ఓన్లీ 1 నెంబర్కి వస్తుంది. ఇక్కడ 2 టేబుల్లో 3 డివిజిబిలిటీ అయితే అంటే ఇది 2 టేబుల్లో డివిజిబుల్ కాదు, 3 టేబుల్స్లో 3 డివిజిబిలిటీ అవుతుంది. అప్పుడు 3 1 జా 3, 24 అనేది 3 8 జా 24, 36 అనేది 3 12 జా 36. ఈ మూడిట్లో 3 కామన్ తీసి సరిపోతుంది. 3 ఇంటూ p స్క్వేర్ మైనస్ 24 అంటే 8p ప్లస్ 12 36. ఇప్పుడు మళ్ళీ ఈ మూడిట్లో స్క్వేర్ రూట్ రాదు. ఇప్పుడు 12కి ఫ్యాక్టర్స్ రాస్తే 12 1 జా 12, 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది అంటే 2 6 జా 12. ఈ 2 యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. ఈ 2 యాడ్ చేస్తే మనకు 13 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. కాబట్టి 12 ప్లేస్లో 2 ఇంటూ 6 పెట్టాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 -6, ఇక్కడ ప్లస్ ఇంటూ -6 -2 ప్లస్ -6 ఇంటూ p స్క్వేర్. మళ్ళీ 3 ఎలా ఉందో అలా రాయాలి. మళ్ళీ మల్టిపుల్ చేస్తే మళ్ళీ నెంబర్ రావాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 6 12 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. కాబట్టి ఈ 2 యాడ్ చేస్తే 8 వస్తుంది. 2కు 6. ఇప్పుడు మనకు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఐడెంటిటీగా ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఎక్స్ ప్లస్లో పి సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏ ప్లస్లో -2, బి ప్లస్లో -6, p ప్లస్ ఇంటూ -2 p ప్లస్ -6 సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు ఈ 3 అనేది మనం ఎలా ఉంది బయట రాసుకోవాలి, దాని పెద్ద బ్రాకెట్ పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ ఇంటూ -2 ప్లస్ ఇంటూ -6 ఇంటూ p ప్లస్ -2 ఇంటూ -6. దీన్ని ఇలా రాస్తుంటే 3 ఇంటూ p -2 ఇంటూ p -6గా రాసుకోవచ్చు.